కి 50,000 కోట్లు వస్తుంది కలెక్షన్ అన్నావు కదా అన్న. ఏ విధంగా వస్తుంది అన్న ఎన్నిసార్లు చెప్పాలన్నా ఇప్పుడు చెప్తున్నా, గేమ్ చేంజర్ సినిమాకి ఖచ్చితంగా 50,000 కోట్లు వస్తాయి. 100% గ్యారంటీ. నేను ఇస్తాను గ్యారంటీ. అది రాసి పెట్టుకో. ఈ రోజు ఏందో డేట్ గుర్తు పెట్టుకో. నన్ను మళ్ళీ ఇంకొక నెల రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అడుగు, నేను నీతో మళ్ళీ మాట్లాడతా. నేను మళ్ళీ వస్తా ఇక్కడికి. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తా. నువ్వు రా, మన ఇద్దరం కలిసి తెలుసుకుందాం. కానీ ఒక నెల రోజుల కాలం టైం తీసుకో. రాకపోతే నా చొక్కా పట్టుకొని అడగండి. ఒక్కడు అరే నువ్వు చెప్పింది అబద్ధం రా, గేమ్ చేసిన సినిమాకి ఎక్కడొచ్చారో అవులే అని నన్ను అడగండి. నేను సమాధానం చెప్తా. కానీ సినిమా రిలీజ్ కాకముందే నువ్వు మాట్లాడుతున్నావు చూడు, ఇది నువ్వు మాట్లాడే మాట నాకు నచ్చట్లే. సరే సార్, జాగ్రత్తగా అడుగు. బాలయ్య బాబు గారి సినిమా కూడా ఉంది కదా, డాకు మహారాజా. ఈ 50,000 కోట్లు కొట్టగలదంటారా? ఖచ్చితంగా కొట్టగలదు. ఎందుకంటే ఆయన బాలకృష్ణ అనే అతను, ఆయన ఒక పెద్ద హీరో, ఆయన ఒక సింహం. నేను కాదంట్లే. ఆయన ఎవరైనా తెలుగు సినిమా ఫీల్డ్లో సింహం ఎవరయ్యా, నటసింహం ఎవరయ్యా అంటే బాలకృష్ణ అంటారు. నేను బాలకృష్ణ కూడా నేను ఫ్యాన్ని, అభిమానం. కానీ రామ్ చరణ్కి ఇంకొద్ది ఫ్యాన్ని. అంటే చాలా మంది నువ్వు 50,000 కోట్లు అంటే ట్రోల్ చేస్తాను కదా, నిన్ను చెయ్యాలనే కదా చేస్తున్నా. చేసుకోమను చెయ్యి, రావు అంటున్నా. చెయ్యి, నెగిటివ్గానే చెయ్యి. అది చెయ్యి, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఏం చేసుకో, ఏం పిక్కుంటా పిక్కు. అసలు భయమే లేదు, అసలు తగ్గేది లేదు, అంతే. అసలు నెగ్గేది లేదు. లుక్స్ ఎలా అనిపించే రామ్ చరణ్ గారివి? రామ్ చరణ్ లుక్స్ పోయా అసలు పీక్స్ఫుల్. స్టేజ్ దాటేసి అంతే. పీజులు ఎగిరిపోయినా. నాకైతే నిజంగా బుర్ర పని చేయట్లే. ముందుకురా. ఎలాంటి రికార్డులు షేక్ అయితే అన్న ఈసారి? రికార్డులు కాదు భయ, ఆస్కార్ అవార్డు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మొన్న అదే సినిమా వస్తే సినిమా చూసి మాట్లాడని చెప్తాను. అది సినిమా చూడండి దయచేసి. తెలుగు చిత్రసీమ పరిశ్రమ ఎలా అయిపోద్దని బాధేస్తుంటుంది. తెలుగు పరిశ్రమ ఏమైపోద్దు అని బాధేస్తుంది. ఇప్పుడు నేనంటే రామ్ చరణ్ గారికి నేను సపోర్ట్ చేస్తాను, సహాయం చేస్తాను. మీరు కూడా చేయండి. ఏముంది, అది రావు అంటాడు ఎవడాడు. ఆయన 50,000 కోట్లు వస్తే ఆయన ఖచ్చితంగా పేదవాళ్ళ సహాయం చేస్తాడు. ఆయన నేను చేయడా? వాళ్ళ బాబాయ్ డిప్యూటీ సీఎం, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన కూడా బ్లడ్ బ్యాంకులు పెట్టాడు. చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ నేను. కాబట్టి అతను కూడా, రామ్ చరణ్ కూడా తన వంతు తను సహాయం చేస్తాడు అందరికీ. కాబట్టి మన తెలుగు సినిమా ఇప్పుడు ఎక్కడికో పోవాలి. తెలుగు చిత్రసీమ పరిశ్రమలో అసలు తెలుగు సినిమాలు ఎక్కడెక్కడికో దేశాలు దాటి అంచనాలు దాటిపోవాలి. తెలుగు కళాకారులు బాగుపడాలి. అన్న సుకుమార్ గారు అన్నారు రంగస్థలానికి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్న రామ్ చరణ్ గారికి, మిస్ అయింది. గేమ్ చేంజర్ క్లైమాక్స్ చూశాను, ఈసారి నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు కదా రామ్ చరణ్ గారికి. అదే భయ, అదే పెద్ద వాళ్ళు చెప్తారు కదా. మీకేమైంది, ప్రజలకు ఏమైంది, జనాలకు ఏమైంది? ఒక మనిషిని ఎందుకు మీరు ఇలా బాధ పెడతారు? అతను ఏం తప్పు చేసేటంటే రామ్ చరణ్, ఎందుకు మీరు ఇలా విసిగిస్తారు అతన్ని? నన్ను ముఖ్యంగా నన్ను రామ్ చరణ్ అభిమాని, అతను డైహార్డ్ పెద్ద ఫ్యాన్. నేను డైహార్డ్ ఫ్యాన్ని, డూ హార్డ్ ఫ్యాన్ని. నాకు ఇంగ్లీష్ రాదు, దయచేసి నన్ను ఏం అనుకుంటున్నాను. ఎవడు ఏమన్నా సరే రామ్ చరణ్ దయచేసి, అబ్బా ఆ రామ్ చరణ్ ఎవరైనా ట్రోల్ చేసినా వాళ్ళందరికీ ఇంకా వచ్చి మరి ఇంటిలోకి వచ్చి మరి కొడతా. రామ్ చరణ్ నన్ను చేయండి, నేను ఆయన కోసం ప్రాణాలు ఇస్తా. రామ్ చరణ్ కోసం నేను ప్రాణాలు ఇస్తా. నన్ను చేయండి, ఆ శిక్ష నాకేయండి. అంతేగాని రామ్ చరణ్ ఎవరు ఏమన్నా అన్నారంటే మాత్రం ఒక్కొక్కడికి కింద పైన వాయించేస్తా, పేగులు తెచ్చి పిడేలు వాయిస్తా. అంతే, పెరకతా, కింద పైన నరకతా, చీలస్తా. ఏందే ఇంకా ఫస్ట్ డేనే రామ్ చరణ్ సినిమా, ఫస్ట్ డేనే కలెక్షన్ ఖచ్చితంగా 1000 కోట్ల పైన ఉంటుంది భయ. ఫస్ట్ డేనే ఖచ్చితంగా కన్ఫర్మ్ 100%. ఫస్ట్ డేనే 1000 కోట్లు దాటేస్తుంది 100%. అది రెండో రోజు ఇంకొక 1000 కోట్లు దాటుతుంది. ఆ మాదిరి సినిమా 50 రోజులు ఉండిస్తే 50,000 కోట్లు దాటేస్తుంది అంతే ఖచ్చితంగా భయ. అవుతారు. అది అంత పోయేది. ఆయన యాక్టింగ్ ముందు, ఆయనకున్న స్టార్డమ్ ముందు, ఆయనకున్న అభిమానం ముందు ఆయనకి ఎవరు ఉండేది? భక్తులు. రామ్ చరణ్ దేవుడు, మేము ఆయన భక్తులు.